Hello lovelies, welcome to my channel Self Health Sisters. ఈ వీడియోలో అయితే నేను జూడియోలో ఏమేమి షాపింగ్ చేశానో చూపిపోతున్నాను. సరే అయితే మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. నేనైతే జూడియోలో ఫేస్ మాస్క్ తీసుకున్నాను. సాల్సికా నయాసినమైడ్ ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా, అంటే ఫేస్ మాస్క్స్ అవి తీసుకున్నాను. గ్రీన్ కలర్ వచ్చేసి సాల్సిక్ యాసిడ్ అండ్ ఆరెంజ్ కలర్ అంటే పీచ్ కలర్ వచ్చేసి నయాసినమైడ్ యాసిడ్ అనమాట. ఇప్పుడు నేను చూపించేసి సాల్సిక్ యాసిడ్. ఇది మనకి యాక్సిన్ రాకుండా చేస్తుంది, స్కిన్ హైడ్రేట్ చేస్తుంది, మనకి ఏమైనా ఫేస్ మీద స్వెల్లింగ్స్ ఉన్నా రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నయాసినమైడ్ పీచ్ కలర్లో ఉంటుంది. అండ్ నయాసినమైడ్ని మనం B3 విటమిన్ అని అంటాము. మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది, ఆ డార్క్ స్పాట్స్ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తుంది, మన స్కిన్ని స్మూత్గా సాఫ్ట్గా చేస్తుంది. ఇదైతే మనకి స్కిన్కి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, అలాగే మనకి పొల్యూషన్ అండ్ యూవీ రేస్ నుంచి బాగా ప్రొటెక్ట్ కూడా చేస్తుంది అనమాట. ఒక మాస్క్ వచ్చేసరికి 49 రూపీస్ పడింది. అండ్ నేను 2 మాస్క్ తీసుకున్నాను కాబట్టి నాకు 98 రూపీస్ పడింది అనమాట, ఈ 2 కలిపి. నెక్స్ట్ నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి రింగ్స్, ఫింగర్ రింగ్స్ అనమాట. ఇవి మనకి 4 వచ్చాయి. మెయిన్గా నేను ఈ రింగ్స్ ఎందుకు కొన్నానంటే, నాకు ఎప్పటి నుంచో ఇన్ఫినిటీ సింబల్ ఉండే రింగ్ కావాలి అని అనుకుంటున్నాను అనమాట, కొనాలి అనుకుంటున్నాను. కానీ నాకు జూడియోలో ఇన్ఫినిటీ సింబల్ ఉండే రింగ్ అనిపించింది. సో నేను అది ఒకటే తీసుకోలేను కాబట్టి ఇంకా 4 ఉన్నాయి కాబట్టి నేను ఈ షీట్ తీసుకున్నాను అనమాట. ఈ షీట్లో మనకి హార్ట్ సింబల్స్ ఒకటి వచ్చింది. అండ్ సెకండ్ నేను చెప్పాను కదా నాకు ఇన్ఫినిటీ సింబల్ కావాలి అని చెప్పి, అండ్ ఆ రింగ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ రింగ్ ప్లస్ మిడిల్లో వచ్చేసి మనకి స్టోన్స్తో వస్తుంది. అండ్ అది నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ రింగ్ ఉంటుంది, దాని మీద ఒక బాల్ లాగా వచ్చి ఉంటుంది అనమాట. అవి 4 రింగ్స్ నేను అవి తీసుకున్నాను. ఈ షీట్ అయితే నాకు 99 రూపీస్ పడింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్ లైనర్, లిప్స్టిక్ 2 వస్తుందన్నమాట. లిప్స్టిక్ 2 in 1. లిప్ లైనర్ ఒక సైడ్ ఉంటుంది, లిప్స్టిక్ ఒక సైడ్ ఉంటుంది అనమాట. సో నేను అది తీసుకున్నాను. లిప్ లైనర్ లిప్స్టిక్ ఒకటే దాంట్లో వస్తుంది కాబట్టి in 1 వచ్చి నాకు 199 పడింది. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా నేను లిప్స్టిక్కే తీసుకున్నాను. ఇదైతే నాకు 149 రూపీస్ పడింది అనమాట. నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్ గ్లాస్ అనమాట. ఈ 3 నేను కొంచెం సేమ్ కలర్లో ఉండేటట్టు తీసుకున్నాను, మరీ డిఫరెన్స్ ఉండకుండా ఉండడానికి. అంటే ఈ లిప్ గ్లాస్ అయితే నాకు 99 రూపీస్ పడింది. తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ నెయిల్ పాలిష్ అనమాట. చూడండి, ఇది నేను వేసిన బటర్ఫ్లైకి కొంచెం మ్యాచ్ అవుతుంది అనమాట కలర్. నేనైతే ఇది బేబీ పింక్ కలర్ ఉండేటట్టు తీసుకున్నాను. ఇదైతే నాకు 79 రూపీస్ పడింది. నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి పర్ఫ్యూమ్ అనమాట. ఈ పర్ఫ్యూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇదైతే నేను కొనకూడదు అంటూనే కొనేసుకున్నాను. నాకైతే దీని స్మెల్ నచ్చింది, అండ్ అలాగే దీని ఫ్రాగ్రెన్స్ అవన్నీ నచ్చింది, అండ్ అలాగే నాకు ఆ బాటిల్ కూడా బాగా నచ్చింది. సో ఇంకేం చేయలేము, ఎన్నిసార్లు తీసుకోకూడదు అనుకున్నా ఇంకా డైరెక్ట్ వెళ్ళి తీసేసుకున్నాను అనమాట. ఇదైతే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. 1 2 3 తడా, ఇదేనండి నేను చెప్పిన పర్ఫ్యూమ్. దీని ఫ్రాగ్రెన్స్ కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే నాకు ఫ్రాగ్రెన్స్ కన్నా బాటిల్ బాగా నచ్చింది అనమాట. కొంచెం క్లాసీ లుక్గా ఉంది. సో నాకు ఫ్రాగ్రెన్స్ కూడా బాగానే నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. నాకైతే దీని కాస్ట్ 299 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను తీసుకునే థింగ్ వచ్చి శాండిల్స్ అనమాట. ఇవి నాకు 499 రూపీస్ పడ్డాయి. ఈ శాండిల్స్ వచ్చి కొంచెం హిల్స్ లాగా ఉంటాయి అన్నమాట. కింద గ్రౌండ్కి నేను చూపిస్తున్నాను కదా, అంటే ముందర ఫ్రంట్ చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి అని. అండ్ ఇవైతే మనకు కొంచెం హిల్స్ లాగా ఉంటాయి. అండ్ ఇవైతే నాకు 499 రూపీస్కి వచ్చాయి. నేను నెక్స్ట్ థింగ్ కూడా అందర్ పేర్ ఆఫ్ శాండిల్స్ తీసుకున్నాను. అండ్ ఇవైతే నాకు 299 రూపీస్ పడ్డాయి. ఈ శాండిల్స్ కూడా అంటే ఈ చెప్పల్స్ కూడా మనకి కింద
కొంచెం హిల్స్ టైప్లోనే వస్తుంది, హైట్గా వస్తుంది అనమాట, ప్లెయిన్గా ఉండదు. అంటే ఫ్లాట్స్ కాకుండా కొంచెం మనకి హిల్స్ లాగా వస్తుంది. ఇదైతే నాకు 299 రూపీస్ పడిందని చెప్పాను కదా. ఇదైతే నాకు ఫ్రంట్ కొంచెం డిజైన్ లాగా వస్తుంది, ప్లెయిన్గా ఉండకుండా. ఇదైతే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ వ్యూ అనమాట. నేనైతే జూడియోలో 2 pairs ఆఫ్ శాండిల్స్ తీసుకున్నాను. అండ్ ఇవి రెండు కొంచెం హైట్ ఉండేవే తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో ఈసారి జూడియోలో అన్ని ప్లెయిన్ కలర్స్ నచ్చాయి, సో నేను అన్ని ప్లెయిన్ కలర్లో తీసుకున్నాను. జూడియోలో నేను తీసుకున్న నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెగ్గిన్స్ అనమాట. నేనైతే బ్రౌన్ కలర్ అండ్ పీచ్ కలర్ అండ్ స్కిన్ కలర్ లెగ్గిన్స్ తీసుకున్నాను. ఒక్కొక్క లెగ్గిన్ వచ్చి నాకు 299 రూపీస్ పడింది అనమాట. నేనైతే 3 లెగ్గిన్స్ తీసుకున్నాను కాబట్టి నాకు అప్రాక్సిమేట్లీ 900 పడింది. ఈ లెగ్గిన్స్ క్లాత్ వచ్చేసరికి మనకి కొంచెం స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ లెగ్గిన్స్ కొంచెం మనకి జగ్గిన్స్ లాగా కనిపిస్తాయి చూడడానికి, జగ్గిన్స్ మోడల్లో. అండ్ జగ్గిన్స్ క్లాత్ లాగా ఉంటుంది వేసుకుంటే. నేనైతే ఈ 3 లెగ్గిన్స్ నా దగ్గర లేవన్నమాట. అండ్ కొంచెం ఇవి యూనిక్గా ఉంటాయి, కలర్స్ కూడా బ్రౌన్ అండ్ పీచ్ కలర్ నాకు సామాన్యంగా దొరకవు ఎక్కడ చూసినా కానీ. స్కిన్ కలర్ అయితే ఇక్కడ దొరుకుతుంది. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం రండి. నేను మీకు చెప్పాను కదా, నాకు ఈసారి జూడియోకి వెళ్ళినప్పుడు, జూడియోకనే కదా, నాకు ఈసారి అన్ని లైట్ కలర్స్ నచ్చుతున్నాయి అనమాట. వైట్ ఉండేవి. సో నేను ఇది తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ లైట్ అండ్ కొంచెం వైట్ కలర్లో ఉండేది తీసుకుంటున్నాను. డ్రెస్ వచ్చేసరికి మనకి మ్యాక్సీ డ్రెస్ లాగా వస్తుంది అనమాట. ఇదైతే మనకి లైట్ పింక్ డిజైన్తో వైట్ కలర్ టాప్ లాగా వస్తుంది. అండ్ ఈ హ్యాండ్స్ కూడా డిజైన్ ఉంటుంది. అండ్ మిడిల్లో కొంచెం లైట్ డిజైన్ అండ్ కింద వచ్చేసరికి మనకి మళ్ళీ హ్యాండ్స్ దగ్గర ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ వస్తుంది అనమాట. మనకైతే ముందర ఇక్కడ ట్రెండింగ్లో ఉంది కదా ఆలియా కట్ డిజైన్, అలాగ వస్తుంది అనమాట. లైట్గా వస్తుంది, మనకి అంత క్లియర్గా కనిపించదు కానీ ఉంటుంది అనమాట. ఇదైతే మనకి కింద బాటమ్ చెప్పాను కదా, హ్యాండ్స్ దగ్గర ఏ డిజైన్ వచ్చిందో అదే మనకి కింద కూడా వచ్చింది. అండ్ ఇదైతే టోటల్ లుక్ అనమాట ఈ డ్రెస్కి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి నాకు 799 రూపీస్ పడింది, అంటే 800 రూపీస్ పడింది అనమాట. ఇప్పుడైతే నేను మీకు ఈ డ్రెస్ ముందర ఫ్రంట్ డిజైన్ అండ్ డ్రెస్ ఫుల్గా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక లాంగ్ కుర్తీ తీసుకున్నాను. అండ్ ఇదైతే నాకు 399 రూపీస్ పడింది. ఇది కూడా మనకి లైట్ కలర్లోనే ఉంటుంది, ఫారెస్ట్ థీమ్ లాగా ఉంటుంది అనమాట. అంతా మొత్తం లీవ్స్ అండ్ ఫ్లవర్స్, లైట్గా ఫ్లవర్స్ లీవ్సే ఉంటాయి ఎక్కువ. అండ్ ఇది కూడా నాకు లైట్ కలర్ కాబట్టి నచ్చింది. నేను చెప్పాను కదా లైట్ కలర్ అని. సో ఇదైతే మనకి వైట్ కలర్ టాప్ మీద ఫారెస్ట్ థీమ్ లాగా ఉంటుంది. అండ్ ఈ కుర్తీకి అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకే డిజైన్ ఉంటుంది అనమాట, ఏం మారదు. అండ్ దీనికి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయన్నమాట. అయితే మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి నేను మళ్ళీ నెక్స్ట్ మ్యాక్సీ డ్రెస్సే తీసుకున్నాను. అండ్ ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్. అండ్ ఇది కూడా నేను చెప్పినట్టే లైట్ కలర్, వైట్ కలర్ టాప్ మీద గ్రీన్ కలర్ ప్రింటెడ్ డిజైన్స్ వచ్చి ఉంటాయి. అండ్ దీనికి బౌ హ్యాండ్స్ లాగా వచ్చి ఉంటుంది, వీనెక్. అండ్ ఇదైతే మనకి కొంచెం లీవ్స్ డిజైన్తో ఉంటుంది, అక్కడక్కడ లీవ్స్ ఉంటాయి అన్నమాట ఈ డ్రెస్ మీద కూడా. గాయస్, నేను మీకు ఫస్ట్ ఒక డ్రెస్ చూపించాను కదా, మ్యాక్సీ డ్రెస్, పింక్ కలర్ అండ్ వైట్ కలర్. ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది, కాకపోతే ఆ మ్యాక్సీ డ్రెస్కి ఏంటంటే ఫ్రంట్ మనకి డిజైన్ ఉంటుంది అనమాట. దీనికి కొంచెం ఫ్రంట్ కొంచెం పైన డిజైన్ వచ్చి ఉంటుంది. అండ్ దీనికి కొంచెం బౌ లాగా వచ్చి ఉంటుంది. అండ్ దాని హ్యాండ్స్ కొంచెం వేరేగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చి మనకి కింద డిజైన్ అనమాట. అండ్ ఎందుకో తెలియదు, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్. ఫ్రంట్ మనం చూపించాము అండ్ బ్యాక్ కూడా మనకి ఫ్రంట్ ఏ డిజైన్ ఉందో బ్యాక్ కూడా మనకి అదే డిజైన్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి కొంచెం డిజైన్ లాగా ఉంటుంది అనమాట షోల్డర్స్ కూడా. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ మనకి షోల్డర్స్ దగ్గర ఇలా కొంచెం డిజైన్ లాగా ఉంటుంది. అండ్ ఇదైతే నేను అక్కడ చూసుకోలేదు, ఇంటికి వచ్చాక చూసుకున్నాను అనమాట. కానీ ఇదైతే నాకు
ఫేవరెట్ డ్రెస్. ఈ మ్యాక్సీ డ్రెస్ వచ్చేసరికి నాకు 899 రూపీస్ పడింది, అంటే 900 రూపీస్ పడింది అనమాట. ఇవే నేను కొన్న జూడియోలో ప్రోడక్ట్స్ అండ్ థింగ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను తీసుకున్న డ్రెస్సెస్ అండ్ థింగ్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కింద వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.